వెళ్ళి పుస్తకం ఏమన్నా అంటే పద్ధతి పంక్చువాలిటీ అని కబుర్లు చెప్పడం కాదు, అవి అనుసరించడం కూడా రావాలి. ఇది చాలా సిల్లీగా ఉంది సాక్షి. ఇక్కడున్న కప్ అక్కడ పెట్టలేనందుకు ఇంత గొడవ చేయాలా? ఒక్క కప్పు పెట్టడం కాదు, ఎక్కడ పడితే అక్కడ విసిరే టవలు, ఏదో ఒక మూలన పెట్టి మర్చిపోయే ఫోను, శుభ్రం లేని గదులు, శుచి లేని మనుషులు. ఇది ఇల్లు అనుకుంటున్నారా? మీ పాత ఆఫీస్ అనుకుంటున్నారా? వద్దు. పర్సనల్ గొడవల్లో ప్రొఫెషన్ గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు. నీకేం పని లేకపోతే మీ అమ్మగారిలా రామకోటి రాసుకో, అంతేగాని అర్ధరాత్రి మధ్యల దరువులా గోల పెట్టకు. నాది గోలైతే మీది జోలా? అవును. వింటూ నిద్రపోతావా? మాటలు మర్యాదగా రానివ్వండి. నాకు మాటలు మర్యాదలు నేర్పించుకో. నేను టీచర్ని, ఎవరికైనా ఏదైనా నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే మానేయండి, మీరు ఇలానే ఉండండి. ఆగండి ఆగండి ఆగండి, ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పడుతున్నారు? మొదలు పెట్టింది మీ కూతురే ఆంటీ, ఆమెనే అడగండి. నన్ను రెచ్చగొట్టింది ఆయననమ్మా, సమాధానం చెప్పమను. ఏంటి, నేను రెచ్చగొట్టానా? లేకపోతే నేనా? మీరే రెచ్చగొట్టారు. నేను కాదు, నువ్వు. అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లానే ఉన్నారు కదా, సడన్ గా ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను సిద్ధు, చూస్తున్నావు కదా. ఎంత సైలెంట్ గా చెప్పాలన్నా మీ పప్పానే కప్పలా ఎలా అరుస్తున్నారు. ఏంటి, నన్ను కప్ప అంటావా? అయితే నువ్వు తొండవి. మీరు అనకొండ. నువ్వు రాతి బండ. మీరు తాచుపాము. చాలు అసలు- బాబోయ్, ఆపండి. ఆ, మా స్కూల్లో కూడా ఇంత చీప్ గా తిట్టుకోరు. మీరిద్దరూ ఫైట్ చేసుకోవడం అస్సలు బాలేదు అంకుల్. మరేం చేయాలి టెడ్డీ? నేను సైలెంట్ గా ఉన్నా మీ మేడం ఎలా డమ్డమ్లా అరుస్తుందో చూడు. మ్యామ్, స్టూడెంట్స్ తోనే మీరు సీరియస్ గా మాట్లాడరు, అలాంటిది అంకుల్ మీద ఎందుకు అరుస్తున్నారు? నా పేషెంట్స్ ని, రెస్పెక్ట్ ని అంతగా టెస్ట్ చేస్తున్నారు ఈ అంకుల్. నేనే కాదు, ఎలాంటి శాంతి దూత అయినా ఈయన మాటలకి చేష్టలకి నా అలాగే రెచ్చిపోతారు. ఆ మాట నేను అనాలి. పప్పా వద్దు, అమ్మతో నువ్వు గొడవ పడొద్దు. అమ్మా ప్లీజ్, నువ్వైనా కంట్రోల్ అవ్వు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి, అప్పుడే కదా మేము అనుకున్నది జరుగుతుంది. ఏమనుకున్నారు? ఆ, ఓ, అది ఏమీ లేదు. అంటే అది మీరు హ్యాపీగా ఉంటే మేం కూడా హ్యాపీగా ఉంటాం కదా అని. సంతోషంగా ఉండాలంటే ముందు సైలెంట్ గా ఉండాలి కదరా. సేమ్ టు యూ. యు ఆర్ షేమ్లెస్. మీరు మైండ్లెస్. అమ్మా పప్పా ప్లీజ్, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇద్దరు గొడవ ఆపండి. సిద్ధు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. సేమ్ టు యూ. అయ్యో అయ్యో సిద్ధు, మనం చూసింది నిజమేనా లేక బ్యాడ్ డ్రీమా? నమ్మలేని నిజం అంటే ఇదేనేమో టెడ్డీ. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లా ఉండి సడన్ గా శత్రువులు ఎలా అయ్యారు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సింపుల్ రా సిద్ధు, మీ మిషన్ ఫెయిల్ అయింది, మా యాక్టింగ్ మీతో అబద్ధాన్ని నిజమని నమ్మించింది.
కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడే వరకు నేను నిహారికనే అన్న నిజం టెడ్డీకి కూడా తెలియకూడదు. అదేంటి అప్పుడే ఫినిష్ అయిపోయాయి? ఎక్కువే తెచ్చాను కదా. ఛ, ఈ టైంలో సిగ్నల్ పోవాలా? ఇంకా చాలా మంది పిల్లలున్నారు. వీళ్ళందరికీ బుక్స్ ఎలా ఇవ్వాలి? అమ్మా, అమ్మా, సారీ ఆంటీ. మీరు సేమ్ టు సేమ్ మా అమ్మలానే ఉన్నారు. పర్లేదమ్మా, నేను మీ అమ్మని. అదే నా కూతురుంటే నీ వయసులోనే ఉండేది. నువ్వు నన్ను అమ్మ అనుకున్నప్పుడు నేను నిన్ను కూతురు అనుకుంటాను. అంతే, ప్రాబ్లం క్లియర్. ఈరోజు గుడిలో నేను అమ్మని చూశాను. ఏంటి, నీహారికను చూసావా? ఏం మాట్లాడుతున్నావు టెడ్డీ? అవును తాతయ్య, నేను బుక్స్ క్లాత్స్ ఇస్తున్నప్పుడు సేమ్ అమ్మలానే ఉన్న ఒక ఆవిడొచ్చింది. నేను అమ్మ అని పిలిచాను. ఆ ఆంటీ కూడా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. నాతో చాలాసేపు మాట్లాడింది. అమ్మలానే చాలా స్వీట్గా ప్రేమగా మాట్లాడింది. తాతయ్య, అందుకే ఈ రోజు నుండి అమ్మ ఫోటోకి దండ వేయొద్దు, దీపం పెట్టొద్దు. ప్లీజ్ తాతయ్య, ఇది నా రిక్వెస్ట్. అలాగే, సరే తల్లి, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. థ్యాంక్ యూ తాతయ్య. ఈరోజు డిన్నర్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ఫారెన్ నుండి వచ్చిన మీకు అసలైన దేశీ ఫుడ్ని టేస్ట్ చేయిస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. ప్లీజ్. ఎస్ అను హారిక, ఎస్ అను. నాతో వస్తానని చెప్పు. ఏమంటారు హారిక గారు? నేను యూఎస్ నుండి వచ్చాను, కానీ ఎప్పుడు ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వలేదు. నేను ముఖస్థుతి చూసి భజనలు విని మనుషుల్ని నమ్మను అని మన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను. మీకు అర్థం కాలేదనుకుంటా. మీ ఇన్విటేషన్ని ఓకే చేయాలన్నా, మీతో కలిసి బయటికి రావాలన్నా ముందు నాకు మీ కంపెనీ ప్రొఫైల్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ నచ్చాలి. నేను ఆల్రెడీ ఆ డీటెయిల్స్ ఇచ్చాను కదా, చూడలేదా మీరు? ఫ్రీ టైం దొరికితేనే కదా చెక్ చేసేది. ఈరోజు అర్లీగా ఇంటికి వెళ్ళి మీ ఫైల్ చూడాలి అనుకున్నాను, బట్ యు వేస్టెడ్ మై టైం. మీ కంపెనీ హిస్టరీ, మీ క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ చెక్ చేసి అంత పర్ఫెక్ట్గా ఉందని నేను ఫీల్ అయితే అప్పుడు మీ సబ్ కాంట్రాక్ట్కి, ఆ తర్వాత మీ డిన్నర్ ట్రీట్కి ఓకే అంటాను.
ఎంటైర్ ప్రొఫైల్లో ఏదైనా లూప్ హోల్ కనిపిస్తే మీతో డీలింగ్స్ కాదు కదా, మిమ్మల్ని మళ్ళీ నా ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వను. ఏం మాట్లాడినా ఇలా రిసీవ్ చేసుకుంటుందేంటి? చాలా డేంజరస్ లేడీలా ఉంది. అంతేనా? ఇంకా మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఏమైనా ఉందా? హహ, ఇంత క్రిస్టల్ క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏముంటుంది? హోప్ ఫర్ ద బెస్ట్. నా ప్రొఫైల్ మీరు బాగా చెక్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి. దీనికి కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. పర్లేదు, మాట్లాడండి. మన మీటింగ్ అయిపోయింది కదా. నో నీడ్ హారిక గారు, ఏదో స్పామ్ కాల్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే హారిక గారు. మీరు సాక్షి మేడం ఒకరికొకరు బాగా తెలుసు. కష్టాల్లో తోడుగా నిలబడ్డారు. బాధలతో పాటు విజయాలు కలిసి పంచుకున్నారు. బయట నుండి చూస్తున్న నాలాంటి వాడికే మీరు పర్ఫెక్ట్ పేరు అనిపిస్తుంటే మీకేంటి సార్ ఇబ్బంది? చూడు మనోహర్, సినిమా చూసి రివ్యూ ఇవ్వడం ఎలాంటి వాడికైనా నిమిషంలో పని. కానీ ఆ తెర వెనక కష్టం పడిన వాడికే తెలుస్తుంది. అభిలాష వల్ల నా జీవితంలో ప్రేమ, పెళ్ళి అన్న పదాలే పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. ఒక బంధాన్ని బాధతో, నమ్మకాన్ని మోసంతో ఎంత సులువుగా బ్రేక్ చేయొచ్చో కళ్ళ కట్టినట్టు చూపించింది. ఒక్కసారి ఆ ఊబిలో పడి లేచిన వాణ్ణి మళ్ళీ ఎందుకు రిస్క్ చేస్తాను మనోహర్? రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేది విస్కీ, సారీ రస్కీ అంటారు కదా సార్. ఒక్కసారి జరిగిందని మళ్ళీ అదే రిపీట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? అవ్వదని నీ గ్యారంటీ ఏంటి? నా గ్యారంటీ సాక్షి మేడం. అభిలాష్కి మేడంకి ఎక్కడా పోలిక లేదు. ఆవిడ బుద్ధికి మేడం బుద్ధికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనోహర్ గారు, పిల్లలేదో అనుకున్నారని మీరు కూడా వాళ్ళకే వంత పాడతారేంటి? వంత కాదు మేడం, వరుస కలుపుతున్నాను. సిద్ధు పిలుపుని నిజం చేస్తున్నాను. సార్ గురించి కాదు కానీ మీరు చెప్పండి, మీకు సిద్ధు అంటే ఇష్టమా కాదా? తెలియనట్టు అడుగుతారేంటండి? సిద్ధుకు దూరంగా మీరు సంతోషంగా బతకగలరా? నందు సార్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా కాదా? ఆయన క్యారెక్టర్ మీకు నచ్చలేదా? మీ అమ్మగారు వాళ్ళు ఏమైనా ప్రాబ్లమా? నన్ను వచ్చి మాట్లాడి సెట్ చేయమంటారా? ఇదంతా చేయడానికి ముందు నందు గారి అభిప్రాయం తెలుసుకోండి. ఆయన ఎలా అంటే నేను అలానే. అర్థమైందా సార్? మేడంకి ఇష్టమే, మీ వల్లే ఆమె అంత కంట్రోల్గా మాట్లాడుతున్నారు. సాక్షి, మనోహర్ గారు, నా ఉద్దేశం అది కాదు. మీరేంటి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? మా మనోహర్తో వచ్చిన ప్రాబ్లమే ఇది సాక్షి. ఆఫీస్ వర్క్లో కూడా అంతే. మెయిన్ వర్క్ మర్చిపోయి మిగిలినవన్నీ చేస్తూ ఉంటాడు. సార్, మీరు తెలివిగా టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నేను డైవర్ట్ చేయటం లేదు, నువ్వే మీడియేటర్గా మారుతున్నావు. మీకు సిద్ధుకి మంచి జరుగుతుందంటే జస్ట్ మీడియేటర్ అండి సార్. ఎలాంటి మేనేజ్మెంట్కైనా నేను రెడీ. చాలు మనోహర్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఈ విషయంలో నాకు సాక్షికి చాలా క్లారిటీ ఉంది. అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నీ టైం వేస్ట్ చేసుకోకు. నా టైం వేస్ట్ అయినా పర్లేదు సార్. సిద్ధు ఫ్యూచర్ మీ లైఫ్కి ఒక ఆడతోడు లేక వేస్ట్ అవ్వకూడదు కదా సార్. వద్దని చెప్పాను కదా మనోహర్, వదిలే. నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని మాయలు చేసినా నేను మాత్రం జీవితంలో పెళ్లి చేసుకోను. ఇది ఫిక్స్. మీరు ఫిక్స్ అయ్యాక నేను ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసినా వేస్టే కదా సార్. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. థ్యాంక్ యూ మనోహర్. నా మాట వింటే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తా. ఏం అవసరం లేదు, కానీ నువ్వు
నువ్వు మాత్రం ఈ విషయం సిద్ధుతో చెప్పొద్దు. సరే సార్. సాక్షి, ఒట్టే. ఒట్టేంటి సార్, చిన్నపిల్లలాగా? చెప్పింది చెయ్యి. సరే సార్, ఒట్టు. ఎవ్వరికి చెప్పను. కానీ మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళ లిస్టులో నేను కూడా ఉంటాను. బాయ్ సార్. బాయ్ మేడం. హారిక ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది? ఆఫీస్కి వెళ్ళి రమ్మని రిక్వెస్ట్ చేస్తే గెట్ లాస్ట్ అని మాట్లాడి ఇలా డైరెక్ట్గా అటాక్ ఇచ్చిందేంటి? హారికని ఇంట్లో ఉన్న ఈ పిచ్చి చూసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హారికని అభి చూడకుండా మాట్లాడి పంపించేయాలి. కళ్యాణ్, ఇలారా. ఈ డిజైన్స్ లో ఏది బాగుంది? నువ్వొకటి ఫైనల్ చేస్తే అదే ఫిక్స్. నా ఒపీనియన్ ఎందుకు అభి? ఏదో ఒకటి నువ్వే సెలెక్ట్ చేయి. నీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. నాది కూడా సేమ్ డైలాగ్. నువ్వే సెలెక్ట్ చేయి. నీ సెలెక్షన్ మీద నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. చెప్పు కళ్యాణ్. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? కళ్యాణ్, నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? అక్కడ ఎవరున్నారు? అభి, ఎవరుంటారు? నా కళ్ళ ముందు, నా మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. అభి, నా ఫైల్స్ అన్ని రూమ్లో మర్చిపోయాను. కొంచెం నీట్గా అరేంజ్ చేసి తీసుకొస్తావా ప్లీజ్? ఓకే కళ్యాణ్, తీసుకోండి. హాయ్ హాయ్ హారిక గారు, ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్గా ఉండకూడదని మీకు కాల్ చేశాను, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. ఓహ్ సారీ, నేను చూడలేదు. అయినా ఆఫీస్కి వచ్చి పిలిచినా రానని చెప్పారు. ఇప్పుడేంటి ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చారు? మీకు మా కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే దానికి ముందు ఇలాంటి షాకింగ్ విజిట్స్ చేయాలి. ఓ, మీరెన్ని షాకులు ఇచ్చినా ఫైనల్గా మీతో అసోసియేట్ అవ్వడమే నా ధ్యేయం. అది తెలిసే మీ ఫైల్స్ అన్ని చెక్ చేశాను. ఎక్కడ బ్లాక్ మార్క్ కనిపించలేదు. సో ఒకసారి మీ ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని వచ్చాను. నేను రావడం వల్ల మీ ప్లానింగ్ షెడ్యూల్ ఏదైనా మిస్ అయిందా? నో నో నో, అలా ఏం లేదు. అయినా ఇలాంటి విషయాలకి మీరెందుకు? మీ టీంని పంపించుంటే సరిపోయేది కదా. లాస్ట్ టైం ఇలానే నా టీంని పంపిస్తే వాళ్ళని డబ్బుతో కొని నాకు ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేశారు. వెరీ బ్యాడ్. ఇలాంటి వాళ్ళ వల్ల సొసైటీ నాశనం అవుతుంది. ఎస్ కళ్యాణ్ గారు,
కరెక్ట్గా చెప్పారు. ఒక మనిషిని నమ్మి పని అప్పగిస్తే ఎంత నమ్మకంగా ఉండాలి? అలా కాకుండా మనల్నే డామినేట్ చెయ్యాలి, మంచితనంతో మోసం చెయ్యాలి అనుకునే వాళ్ళని క్షమించడం కూడా అమాయకత్వం అవుతుంది. ఏమంటారు? ఆ, ఏంటిది? హారిక జీవితంలో జరిగిన దానికి మన గతానికి చాలా దగ్గర పోలికలున్నాయి. మంచిని, మానవత్వాన్ని డబ్బుతో కొలిచే నీచులున్న సమాజం గురించి తెలిసి అప్పటినుంచి నా పనులు నేనే చేసుకోవడం బెస్ట్ అని డిసైడ్ అయ్యాను. అందుకే ఇలాంటి విషయాల్లో నేనే ఇన్వాల్వ్ అవుతున్నాను. చాలా మంచి డెసిషన్ హారిక గారు. హారిక గారు, ఇంట్లో ఎందుకు? మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామా? నేను మీ పర్సనల్ లైఫ్ చూడాలని వస్తే మీరేంటి ఆఫీస్ అంటున్నారు? ఆహా, అంటే ఆఫీస్ అయితే కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏవైనా రిలాక్స్డ్గా మాట్లాడుకోవచ్చు. అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు కూడా నాకు ఏ డిస్టర్బెన్స్ అనిపించడం లేదే. ఆహా, అంటే పని వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు కదా అని. అభిలాషాన్ని నా నుండి దాయడానికి ఎన్ని తంటాలు పడుతున్నావు కళ్యాణ్. నువ్వెన్ని ట్రిక్కులు వాడినా నేనొచ్చింది అభిలాషని మీట్ అవ్వడానికి, తనకి నా గురించి హింట్ ఇవ్వడానికి. ఈ ఛాన్స్ నేను మిస్ అవ్వను. రండి హారిక గారు, ఆఫీస్కి వెళ్దాం. నిజం చెప్పండి, మీరేమైనా సీక్రెట్ దాస్తున్నారా? నాకు అబద్ధం చెప్పారా? కలిసి బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మన మధ్య సీక్రెట్స్ ఏమైనా దాస్తే నాకు ఇష్టం ఉండదు కళ్యాణ్ గారు. మార్క్ మై వర్డ్స్. చచా, అలా ఏం లేదండి. నేను పర్సనల్గానే కాదు, ప్రొఫెషనల్గా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. మీకు అబద్ధాలు ఇష్టం ఉండవని తెలిసి కూడా నేనెందుకు నిజం దాస్తాను చెప్పండి? కళ్యాణ్, సిద్ధు, తొందరగా రా. సిద్ధు, వెహికల్ వస్తుంది చూసుకో. సిద్ధు, తప్పుకో. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు, ఏం కాలేదు కదా? నీకేం కాలేదు కదా నాన్న? లేదమ్మమ్మ, నాకేం కాలేదు. ఏమ్మా, పిల్లలతో రోడ్డు మీదకి రావడం కాదు, రోడ్డు దాటించడం కూడా నేర్పించు. బ్రేక్ వేయడం ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమైందో తెలుసా? ఇప్పుడేం కాలేదు కదయ్యా, ఎందుకు అరుస్తున్నావు? అయినా ఇదేమైనా హైవే అనుకుంటున్నావా? నిద్ర మత్తులో నడుపుతున్నావా? ఆ స్పీడ్ ఏంటి? నేనేం స్పీడ్గా రాలేదమ్మా. ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళు. రా నాన్న, రా. మా టెడ్డీ నీహారిక గురించి చెబితే అది భ్రమ నిజమా అని చూడ్డానికి వచ్చాను. కూతుర్ని చూడాలన్న నా భ్రమ తీరింది. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. అయ్యో, నేను ఇస్తానండి. అయ్యో, ఏంటమ్మా ఇది? క్షమించండి, అనుకోకుండా మీ కాళ్ళు తాకాను. పర్వాలేదులే అమ్మా, అచ్చు నా కూతురులానే ఉన్నావు. తండ్రిలా ఆశీర్వదించాను అనుకో అమ్మా. దానికి క్షమాపణ ఎందుకమ్మా? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి.
నిజం చెప్పు, ఎక్కడైనా దెబ్బ తగిలిందా? లేదు పప్పా, కావాలంటే అమ్మమ్మ అక్కడే ఉంది, అడుగు. అమ్మమ్మతో బయటికి వెళ్ళిన వాడివి చేయి పట్టుకుని నడవాలి కదా సిద్ధు. అమ్మమ్మ పరధ్యానంలో ఉన్నా నువ్వైనా జాగ్రత్తగా ఉండాలి కదా. అమ్మా, అమ్మమ్మ తప్పేం లేదమ్మా, నేనే ఏదో ఆలోచిస్తూ రోడ్ క్రాస్ చేశాను. సిద్ధు, నువ్వేంటి, నీ వయసేంటి? రోడ్డు మీద ఉన్నావు, వెహికల్ స్పీడ్గా వస్తాయన్న సెన్స్ లేకుండా ఆలోచనలేంట్రా? రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవాలి కదా. అదృష్టం బాగుండి అమ్మమ్మ అక్కడ ఉండబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. ఇప్పుడేం అవ్వలేదు కదా పప్పా. అందుకే ఇలా మాట్లాడుతున్నాను, లేదంటే రే సిద్ధు, నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటానురా. నీకేమైనా జరిగితే ఈ పప్ప తట్టుకోలేట్రా. సారీ పప్పా, ఇంకెప్పుడు అలా అప్సెట్ మైండ్తో ఉండను. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చూసుకుంటాను. రండి కూర్చోండి. ఏమైంది హారిక గారు? మీ ప్రొఫైల్లో మీరు అకౌంటెంట్గా కెరీర్ స్టార్ట్ చేశారు అనుంది. అలాంటిది CEO స్థాయికి ఎలా ఎదిగారు? కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ ఎవరు స్టార్ట్ చేశారు? మీరెవరినైనా మోసం చేశారా? మాయ చేసి వాళ్ళ స్థానాన్ని, స్థాయిని లాక్కున్నారా? కమాన్ కళ్యాణ్ గారు, స్పీక్ అవుట్.